హాయ్ హలో వెల్కమ్ టు యుఎన్మి మ్యాథ్ అకాడమీ. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోలో మీకోసం అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మనకి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ 5 మార్క్స్ ఉన్నాయండి ఇందులో. ఓకే, కొంచెం ఈజీ అంటే కొంచెం థరోలీగా ప్రిపేర్ అయితే 5 కాకపోయినా కనీసం 3 క్వశ్చన్స్ అన్న కవర్ చేయొచ్చు అండి. ఓకే, ఇంకొంచెం థరోలీగా ప్రిపేర్ అయితే ఆ 5 కూడా కవర్ చేయొచ్చు. ఓకే, సో కానీ ఏ వీడియో మిస్ అవ్వకుండా తప్పకుండా కంపల్సరీ చూడండి. ఓకేనా, రైట్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చూడండి. ఇంకా ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ద ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్, 2 కర్వ్స్ ఈజ్ గివెన్. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఎట్ దేర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విచ్ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఈజ్. ఓకే, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం యాంగిల్ ఫార్మ్ ఏంటంటే tan θ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అన్నట్టు. మరి m1 m2 అంటే స్లోప్స్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద కర్వ్ అన్నట్టు. m1 అంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ ఫస్ట్ వన్, m2 వచ్చేసి స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ సెకండ్ వన్ అన్నట్టు. ఓకే, అంటే స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్స్ కంటే ముందు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఈ 2 కర్వ్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా చేయాలండి? ఇక్కడ గివెన్ కర్వ్స్ ఏంటి? ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ x క్యూబ్ మైనస్ 1. లెఫ్ట్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్ ఈక్వల్ చేయాలి. ఓకే, రైట్ సైడ్ ఈక్వల్ చేస్తే 3x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 1 అవుతుంది. సో -1 క్యాన్సిల్. ఈ టర్మ్స్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ x ఇంటూ, సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. దేర్ ఫోర్ ఎక్స్కి వాల్యూస్ ఏంటి ఇప్పుడు? 0, 1, 2 అన్నట్టు. ఎక్స్ 0 అయితే y వాల్యూ ఎంత? ఎందులో సబ్స్టిట్యూట్ చేసినా ఏం లేదు, 2 కర్వ్స్లో ఎనీ వన్. ఓకే, సపోజ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ -1 అవుతుంది. నెక్స్ట్ x 1 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 1 క్యూబ్, 1 మైనస్ 1 0 అవుతుంది. x 2 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 2 క్యూబ్ 8 మైనస్ 1 అంటే 7 అవుతుంది. అంటే ఇక్కడ పాయింట్స్ ఏమి వచ్చినాయండి? ఇక్కడ ఒకటి 0, -1, ఇంకోటి ఏంటి 1, 0, 2, 7. సో మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాడు. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కంపల్సరీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలి. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే బోత్ ఆర్ పాజిటివ్ అన్నట్టు. బోత్ ఆర్ పాజిటివ్ అంటే ఇగో ఇది, ఈ 2 పాయింట్స్ లీవ్ చేయాలండి. అంటే ఇగో ఇది తీసుకోవాలి. ఇగో ఇదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక 2 కర్వ్స్కి స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ అంటే ఇక్కడ కర్వ్ ఇచ్చినప్పుడు డెరివేటివ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్కి డెరివేటివ్ చేద్దాం. ఫస్ట్ కర్వ్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1. దీనికి డెరివేటివ్ అంటే dy బై dx. 3x స్క్వేర్కి డెరివేటివ్ 6x మైనస్ 2. ఓకే, ఎట్ ద పాయింట్ మనకి ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్, సపోజ్ ఇక్కడ m1 అనుకుందాం, దట్ ఈస్ ఈక్వల్ టు dy బై dx ఎట్ ద పాయింట్ p. ఈ p పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. p పాయింట్ ఏంటంటే 2, 7 సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 x ప్లేస్లో 2 పెడితే 6 ఇంటూ 2 12 మైనస్ 2 అంటే 10 అవుతుంది. m1 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కర్వ్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 1. మళ్ళీ దీనికి కూడా డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్. రైట్ సైడ్ నాట్ రైట్ సైడ్ 1 అంటే డెరివేటివ్ 0 అన్నట్టు. సో సపోజ్ దీన్ని m2 అనుకుందాం. m2 ఈజ్ ఈక్వల్ టు dy బై dx, సేమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. 2, 7 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ 4 ఇంటూ 3 12 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు m1 m2లో వచ్చినాయి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి.
యాంగిల్ బిట్వీన్ దీస్ టూ కర్వ్స్ అన్నట్టు. యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా tan theta is equal to mod m1 minus m2 by 1 plus m1 m2 ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఆల్రెడీ ఇది స్ట్రేట్ లైన్లో కూడా వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇదే ఫార్ములా అన్నట్టు. సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. tan theta is equals to m1 minus m2. m1 అంటే ఎంత? 10 minus m2 12 by 1 plus m1 m2. m1 m2 అంటే ఇక్కడ 10 into 12 120 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుంది? -2 by 121 అన్నట్టు. బయటికి వస్తే ఏమవుతుంది? 2 by 121 అన్నట్టు. tan theta is equal to, therefore theta is equal ఏమవుతుంది అంటే tan inverse 2 by 121 అన్నట్టు. దిస్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ అన్నట్టు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం. Before this problem, first find approximate value of the function, whatever function. Okay, function ఏదైనా ఇవ్వచ్చు అండి. అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఫార్ములా ఏంటంటే, అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఫార్ములా f of x plus delta x is approximately equals to f of x plus f dash of x into delta x. Okay, approximate value of the function. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్. మనకి ఫంక్షన్ ఇస్తాడు. ఈ మోడల్ మనకి ఇంపార్టెంట్ మోడల్ అండి. ఓకే, మనకి కంపల్సరీ మ్యాక్సిమం అడుగుతున్నాడు ఈ మోడల్, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాబ్లంకైనా ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడంటే f of x plus delta x అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు f of x plus f dash of x into delta x అన్నట్టు. ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే స్మాల్ వాల్యూ అన్నట్టు, స్మాల్ చేంజ్ అంటే స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ అన్నట్టు. ఓకే, సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, సో ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 1 degree ఇచ్చింది మనకి. 1 degree ఈజ్ ఈక్వల్ టు 0.0175 రేడియన్స్. దెన్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ సీకెండ్ 58 మెన్షన్ చేసింది ఇక్కడ. అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు. ఫస్ట్ మనం ఫంక్షన్ ఏం తీసుకోవాలంటే, అసలు ఫంక్షన్ ఏ ఫామ్లో ఉంది చూడండి, సీకెండ్లో ఉంది. ఓకే, సపోజ్ కన్సిడర్ ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి లెట్ f of x is equals to, అంటే డిపెండ్స్ ఆన్ ఫంక్షన్ అండి. ఫంక్షన్ ఎలా తీసుకోవాలంటే ఒకవేళ కాస్ ఇస్తే కాస్ తీసుకోవాలి, సీకెంట్ ఇచ్చింది కాబట్టి సీకెంట్ ఎక్స్ అన్నట్టు. అక్కడ 58 తీసుకోం. ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఇక సీకెంట్ ఎక్స్ ఫామ్లో ఉంది. ఒకవేళ tan 58 ఇచ్చిండు అనుకో, వాల్యూ ఏదైనా ఇవ్వని, ఏ ఫామ్లో ఉంది? సీకెంట్ ఎక్స్ అన్నట్టు. tan అంటే tan ఎక్స్, సీకెంట్ ఉంది కాబట్టి సీకెంట్ ఎక్స్ అన్నట్టు. f of x వాల్యూ వచ్చింది మనకి. ఓకే, మరి నెక్స్ట్ 58 degrees అంటే మనకి తెలియదు, స్టాండర్డ్ వాల్యూస్ తెలుసు కానీ ఓకే 60, 30, 45 ఈ వాల్యూస్ తెలుసు. డైరెక్ట్ 58 degrees తెలియదు మనకి వాల్యూ. 58 degrees తెలిస్తే డైరెక్ట్ మనకి ఆన్సర్ డైరెక్ట్ వచ్చేస్తుందండి. దీన్ని బేస్ చేసుకొని చేయాలి. ఇక్కడ డెల్టా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇది మన స్టాండర్డ్ వాల్యూ దేనికి నియర్గా ఉందంటే 60 degreesకి నియర్గా ఉందండి. అంటే ఎక్స్ని ఏమనుకుందాం అంటే ఇక్కడ 60 degrees అనుకోండి. ఎక్స్ని 60 degrees, డెల్టా ఎక్స్ స్మాల్ చేంజ్ అన్నట్టు. స్మాల్ చేంజ్ ఎంత? -2 degrees అన్నట్టు. ఓకే, ఎందుకంటే 60 - 2 58 అవుతుంది. ఆల్రెడీ మనకి 1 degree వాల్యూ ఇచ్చిండు 0.0175. -2 degree అంటే -2 into 0.0175 ఈ రెండు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 5 10, 2 7 14, 15, 3 0 0 అంటే 0.035 వస్తుందండి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.035 రేడియన్స్ అన్నట్టు. దీన్ని రేడియన్స్లో కన్వర్ట్ చేస్తాం. 0.035 రేడియన్స్ అన్నట్టు. ఇదేంటి ఇప్పుడు డెల్టా ఎక్స్ వాల్యూ.
ఓకే therefore f of x plus delta x plus delta x అంటే ఏంది 60 minus 2 58 అన్నట్టు అంటే secant 58 degrees that is approximately equals to ఫార్మ్ ఏంది f of x అంటే ఏంది secant x అన్నట్టు ప్లస్ f dash of x అంటే దీనికి డెరివేటివ్ చేయాలి డెరివేటివ్ ఆఫ్ secant x అంటే secant x tan x ప్లస్ ఇంటూ వాట్ f of x f dash of x ఇంటూ డెల్టా x అంటే 0.035 అన్నట్టు మరి x వాల్యూ ఎంత 60 degrees ఓకే secant 60 ప్లస్ secant 60 tan 60 ఇంటూ 0.035 secant 60 వాల్యూ ఎంత secant 60 వాల్యూ వచ్చేసి మీకు cos 60 ఎంత అంటే 1/2 secant 60 అయితే 2 అవుతుందండి ఇది 2 tan 60 వాల్యూ వచ్చేసి మీకు √3 అవుతుంది 2 ఇంటూ √3 0.035 అవుతుంది ఓకే therefore 2 ప్లస్ 2 ఇంటూ √3 అంటే 1.7352 అన్నట్టు ఇంటూ 0.035 ఇంకా దీన్ని మీరు సాల్వ్ చేయాలి ఓకే సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అంటే మీకు అప్రాక్సిమేట్గా ఈ వాల్యూ వచ్చేసి మీకు 2 మైనస్ ఎంత వస్తుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సారీ అండి నెగిటివ్ ఉంది కదా ఇక్కడ మైనస్ మర్చిపోయాను అండి ఇక్కడ మైనస్ పెట్టుకోండి మైనస్ ఇది కూడా మైనస్ ఇక్కడ మైనస్ ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 మైనస్ ఇవన్నీ మల్టిప్లై చేస్తే మీకు 0.12124 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.87876 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఏంటంటే 1.8788 అన్నట్టు ఓకే నేను ఇక్కడ సింప్లిఫికేషన్ చేసాను మీరు తర్వాత మల్టిప్లై చేయండి సింప్లిఫికేషన్ చేసుకుని అంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ secant 58 degrees ఏమవుతుంది 1.8788 అవుతుంది ఓకే ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి అప్రాక్సిమేట్ వాల్యూ అంటే సేమ్ ఇదే మోడల్లో సాల్వ్ చేయాలి ఓకేనా ఓకే అండి నెక్స్ట్ ప్రాబ్లంలో సేమ్ అదే మోడల్ అండి ఓకే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈ మోడల్ టూ షిఫ్ట్లలో ఈ మోడల్ అడిగిందండి ఓకే మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే 5 క్వశ్చన్స్లో కంపల్సరీ రావడానికి ఛాన్స్ ఉంటుందండి ఓకే ఈజీనే కొంచెం సింప్లిఫికేషన్ చేసుకోవాలంటే సేమ్ అదే ఫార్ములా యూజ్ చేయాలి సో ఇక్కడ ఏంటి అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ √6560 ఇందాకంటే ట్రిగనామెట్రీ ఫంక్షన్ ఇచ్చిండు జస్ట్ ఇప్పుడు వాల్యూ ఇచ్చిండు √over అని ఇప్పుడు మన ఫంక్షన్ ఏ ఫామ్లో ఉంటుంది లెట్ f of x is equal to ఏ ఫామ్లో ఉంది రూట్ ఉంది రూట్ ఆ వాల్యూ ప్లేస్లో ఎక్స్ అన్నట్టు √x అన్నట్టు ఇందాక secant వాల్యూ ఉంది కాబట్టి secant x ఇప్పుడు రూట్ వాల్యూ ఉంది కాబట్టి √x అన్నట్టు అంటే ఇప్పుడు ఫంక్షన్ ఫామ్ అయింది f of x ఏంటంటే √x అన్నట్టు మరి ఎక్స్ డెల్టా ఎక్స్ ఏమవుతుంది డెల్టా ఎక్స్ వాల్యూ వచ్చేసి 6561 తీసుకోవాలి ఎందుకంటే √6561 అంటే 81 అన్నట్టు స్క్వేర్ రూట్ ఏమవుతుంది అంటే 81 అవుతుంది స్క్వేర్ రూట్ వచ్చినప్పుడు కంపల్సరీ అది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 6561 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి కంపల్సరీ ఓకే సో ఇది 6561 అయితే డెల్టా ఎక్స్ స్మాల్ వాల్యూ ఏమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది ఎందుకంటే ఈ రెండు యాడ్ చేయాలి కదా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ చేయాలి ఇక్కడ చేస్తే ఏమవుతుంది ఇది మైనస్ చేస్తే 6560 వస్తుంది ఓకే therefore ఇప్పుడు ఏమవుతుంది ఫార్ములా f of x అంటే √x ప్లస్ f dash of x డెరివేటివ్ ఆఫ్ f dash of x అంటే 1/2 √x ఓకే ఇంటూ డెల్టా ఎక్స్ అంటే -1 ఎక్స్ ప్లేలో ఏం పెడతారు √6561 ప్లస్ 1/2 ఇంటూ √6561 ఇంటూ -1 √6561 అంటే 81 వస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ 1/2 ఇంటూ 81 అన్నట్టు అంటే 81 - 1/2 1 2 2 8 162 అన్నట్టు దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి మరి 1/162ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అంటే మీకు 0.00617 వస్తుంది 0.00617 అన్నట్టు ఓకే నెక్స్ట్ 81 నుంచి ఇది మైనస్ చేస్తే 80.9939
80.9939 అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ √6560. ఓకే ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఈ టాపిక్ చూడండి ఒకసారి. మోనోటానిక్ ఫంక్షన్. మరి డెఫినేషన్ ఏంది? మోనోటానిక్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ విచ్ ఈస్ ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఇన్ ఇట్స్ డొమైన్ ఈజ్ కాల్డ్ ఏ మోనోటానిక్ ఫంక్షన్. అంటే ఫంక్షన్ వచ్చేసి మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదు అంటే డిక్రీజ్ అవ్వచ్చు. ఇన్ ఇట్స్ డొమైన్ మెన్షన్ చేస్తాడు కంపల్సరీ. ఓకే, అంటే డొమైన్లో కంపల్సరీ ఫంక్షన్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదు అంటే డిక్రీజింగ్ అవ్వచ్చు. సో అలాంటి ఫంక్షన్ని మనం మోనోటానిక్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఇన్ ఇట్స్ డొమైన్ ఈజ్ కాల్డ్ ఏ మోనోటానిక్ ఫంక్షన్ అన్నట్టు. మరి ఒక ఫంక్షన్ ఇచ్చి మీకు ఇంక్రీజింగా డిక్రీజింగా ఎలా చెప్తాం? ఓకే, ఫంక్షన్ అంటే ఏదైనా ఇవ్వచ్చు మనకి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా ఎలా చెక్ చేయాలంటే చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ ఏ కామా బి, డొమైన్ ఇచ్చిండు అంటే ఈ డొమైన్ మీద ఫంక్షన్ వచ్చేసి ఇంక్రీజింగ్ అన్నట్టు. ఓకే, ఇంక్రీజింగ్ అయితే దెన్ కండిషన్ ఏంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. ఓకే, డొమైన్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్కి ఇది సాటిస్ఫై అవ్వాలి కంపల్సరీ. ఫస్ట్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అయితే దేర్ ఫోర్ ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ ఏ కామా బి అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. మరి సెకండ్ పాయింట్ ఏంటి? ఇఫ్ ఎఫ్ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ ఏ కామా బి, ఫస్ట్ వన్ ఇంక్రీజింగ్, సెకండ్ వన్ వచ్చేసి డిక్రీజింగ్ అయినప్పుడు కండిషన్ ఏంటంటే ఫస్ట్ డెరివేటివ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి అన్నట్టు. ఇంక్రీజింగ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0, డిక్రీజింగ్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అన్నట్టు. మరి థర్డ్ వన్ ఏంది? ఇఫ్ ఎఫ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆన్ ఏ కామా బి, దెన్ ఫస్ట్ డెరివేటివ్ ఓన్లీ గ్రేటర్ దాన్ 0 అన్నట్టు ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. సిమిలర్లీ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే ఫస్ట్ డెరివేటివ్ లెస్ దాన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి అన్నట్టు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, సో ఆ టాపిక్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం చేద్దాం చూడండి. నెక్స్ట్, ఫర్ ఏ రియల్ నెంబర్ ఏ, if a real valued function is given, the function is what? Monotonic in its domain. ఫంక్షన్ ఏమంటున్నాడంటే మోనోటానిక్ అని మెన్షన్ చేసిండు. ఓకే, మోనోటానిక్ ఇన్ ఇట్స్ డొమైన్, దెన్ ద రేంజ్ ఆఫ్ ఏ ఈజ్, రేంజ్ ఆఫ్ ఏ వాల్యూ, రేంజ్ ఆఫ్ ఏ కావాలి. ఓకే, మనకి ఫంక్షన్ ఏంటి? గివెన్ ఫంక్షన్ ఏంటి? f of x is equals to 4x cube plus ax square plus 3x minus 2. ఇది గివెన్ ఫంక్షన్ అన్నట్టు. మోనోటానిక్ ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేసినండి. ఫంక్షన్ వచ్చేసి మోనోటానిక్ ఇన్ ఇట్స్ డొమైన్. మోనోటానిక్ అంటే ఇంక్రీజింగ్ అవ్వచ్చు, డిక్రీజింగ్ అవ్వచ్చు, ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, దేనికైనా ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్కి ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేద్దాం ఫస్ట్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది అంటే 12x² 2ax ప్లస్ 3 అవుతుంది. ఓకే, 12ax ప్లస్ 3 అన్నట్టు. ఇది ఫస్ట్ డెరివేటివ్ అన్నట్టు. ఓకే, మోనోటానిక్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే ఫస్ట్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 తీసుకుంటున్నాను. ఓకే, సో దేర్ఫోర్ 12x² ప్లస్ 2ax ప్లస్ 3 గ్రేటర్ దాన్ 0 అన్నట్టు. మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్, x² కోఎఫిషియంట్ పాజిటివ్. x² కోఎఫిషియంట్ ఏముంది? 12 ఉంది, అది పాజిటివ్ ఉంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఉంది, అంటే సేమ్ సైన్ అన్నట్టు. మనకి ఒక థీరం ఉందండి, ax² ప్లస్ bx ప్లస్ c పాజిటివ్ అండ్ x² కోఎఫిషియంట్ పాజిటివ్, దీస్ టూ హ్యావింగ్ సేమ్ సైన్ అయితే రూట్స్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్ అయితే. ఓకే, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నట్టు. కాంప్లెక్స్ కాబట్టి డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అన్నట్టు కండిషన్.
ఓకే, దేర్ఫోర్ డెల్టా అంటే ఏంటి, బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అన్నట్టు. బీ స్క్వేర్ అంటే 4a స్క్వేరు మైనస్ 4 ఇంటూ ఏసీ 12 ఇంటూ 3 34 లెస్ దాన్ 0. 4 కామన్ ఇద్దాం, ఏ స్క్వేరు మైనస్ 36ని 6 స్క్వేర్ రాయొచ్చు. సో దేర్ఫోర్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉందంటే ఏ ప్లస్ 6 ఇంటూ ఏ మైనస్ 6 లెస్ దాన్ 0. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉందంటే మనకు ఒక ఫార్ములా ఉందండి, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి లెస్ దాన్ 0 అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నట్టు. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. అంటే దేర్ఫోర్ ఇక్కడ ఏ వాల్యూ బిలాంగ్స్ టు -6, అన్నట్టు. దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ ఏ అన్నట్టు. ఓకే, రేంజ్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే -6, ఓకే. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఓకే, బాయ్ అండి.